కలుగును గాక. మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో ఉదయపూర్వక వందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 47వ కీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. కీర్తనకారుడు చెబుతున్న విషయం, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు కనుక రమ్యముగా పాటలు పాడుడి. ఈరోజు చాలామంది మనందరం కూడా ఎన్నో పాటల ద్వారా దేవుని స్తుతించుతున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. నిజంగా ఈరోజు పాడే పాటలన్నీ కూడా మన గళం విప్పి యేసయ్యను మనం స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతాం. కనుక వాక్యం కూడా చెబుతుంది, మనం నమ్మిన దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు కనుక ఆయన మనం రమ్యముగా కీర్తనలు పాడి ఆయన స్తుతించాలంట. నిజమే, ఈరోజు నిజంగా నువ్వు పాడే ప్రతి పాట ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, దేవుడు ఘనపరచబడుతున్నాడా? ఈరోజు చూస్తే చాలామంది పాటలు పాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలామంది మంచి మంచి సింగర్స్ ఉన్నారు, మంచి మంచి గాయకులు ఉన్నారు, గాయకురాలు ఉన్నారు. చాలామంది పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కానీ చాలా ఆ పాడే పాటలు రమ్యముగా అంటే అర్థం ఏంటంటే అందముగా అని అర్థం. అందం అంటే వాస్తవంగా మనం అనుకున్న రీతిగా ఈరోజు మన గళంలో మన వాయిస్లో కాదు, అందం అనేది మనం పాడే విధానంలో ఉంటుంది. అంటే మన మనసుతో మన హృదయంతో దేవుని పాడే విధానం ఉంటుంది. రమ్యముగా పాటలు పాడడం అంటే స్వరము బాగుండి పాడడము కాదు. వాసు చాలామంది పాటలు పాడుతున్నారు, చాలా రకరకాల పాటలు వస్తూ ఉన్నాయి, పాటలు పాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. చాలామంది ఆ పాటలు కొన్ని పాటలు ఆత్మ సంబంధంగా క్రైస్తవ పాటలు మనం విన్నప్పుడు కొన్ని ఆత్మీయంగా అనిపిస్తాయి. కొన్ని పాటలు వింటుంటే చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది పాటలు రాసి వాళ్ళు ఉండొచ్చు. కొన్ని పాటలు మన ఆత్మను తాకినట్లుగా ఉంటాయి, మన ఆత్మను బలపరిచినట్లు ఉంటాయి, మన హృదయానికి టచ్ అవుతాయి కొన్ని పాటలు. కానీ కొన్ని పాటలు మనం చూస్తున్నప్పుడు ఆ పాటలు వింటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏ రీతిగా ఉంటుందంటే కొన్ని తలపోటు వస్తూ ఉంటుంది. ఆ పాటలు ఏంటో కొంతమంది పాటలు ఏంటంటే తలపోటు వస్తుంటే గలిబిలు ఎక్కువ అయిపోతుంటుంది, ఉన్న మనశ్శాంతి ఉన్న నెమ్మది కూడా పోతూ ఉంటుంది. ఆ అన్ని రకాల పాటలు ఈరోజు వచ్చేసే సమాజంలోకి, అన్ని రకాల విధానాలు, వారికి ఇష్టం వచ్చినట్టుగా పాడడం, వారికి ఇష్టం వచ్చిన పాటలు రాయడం ఇలా ఉన్నాయి. కానీ వాక్యం చెబుతుంది, పాటలు పాడితే రమ్యముగా మనం కీర్తనలో పాడాలంట. దాని అర్థం ఏంటంటే దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు నిన్ను గణపరిచే విధంగా మనం ఆయన్ను రమ్యముగా పాటలు పాడి దేవుని గణపరచాలంట. అంటే మనం పాడే పాట నీ మనస్సుకు తృప్తినిచ్చేదై ఉండాలి, నీ మనస్సుకు నెమ్మదిచ్చేది ఉండాలి. నువ్వు పాడుతుంటే ఆ పాట ద్వారా కూడా అనేక మంది కదిలించబడాలి, ఆ పాట ద్వారా అనేక మంది హృదయాలు తాకాలి, ఆ పాట అనేక మందికి పశ్చాత్తాపాన్ని కూడా తీసుకురాగాలి. ఆ పాటలు అనేక మంది జీవితాల్లో కార్యం చేయగలగాలి. ఎందుకంటే పాట ద్వారా కూడా మనం ఒక వ్యక్తిని రక్షించవచ్చు, పాటల ద్వారా కూడా ఒక వ్యక్తిని మన దేవుని దగ్గరికి నడిపించేటువంటి కార్యాలు ఉన్నాయి. కనుక నిజంగా మనం పాడే పాటలు దేవుని సంతోషపెడుతున్నాయా, లేదా ఇదే పైన ఏదో దేవుణ్ణి మనం గణపరుస్తున్నాము? రమ్యముగా పాటలు పాడడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు పాడే ప్రతి పాట దేవుని సన్నిధికి చేరాలి, ఆయన మహిమపరచబడాలి, ఆయన గణపరచబడాలి. అలా ఉండాలంటే నువ్వు పాడే ప్రతి పాట ఆత్మ సంబంధమైనది ఉండాలి, దాంట్లో ఆత్మ సంబంధమైన అర్థం ఉండాలి. ఎలా పడితే అలా కాదు. కనుక ఈరోజు నిజంగా నువ్వు ఒక పాటను ఎంచుకుని పాడితే అది ఖచ్చితంగా చాలా రమ్యమైనదిగా, అంటే దేవునికి నచ్చేదిగా నీ గళం ఉండాలి, దేవుడు మెచ్చేదిగా నీ పాట ఉండాలి. ఆ రీతికి నిజంగా ఈరోజు నువ్వు దేవుని పాడుతున్నావా, స్తుతిస్తున్నావా, గణపరుస్తున్నావా, ఆరాధిస్తున్నావా? ఏదో సమాజంలో, చర్చిల్లో, సంఘాల్లో ఏదో పాడాలి కాబట్టి పాడుతున్నావు. నువ్వు పాడే పాట ఎవరి కోసం అంటే సర్వభూమికి రాజు అయి ఉన్నటువంటి దేవునికి నువ్వు పాడుతున్నావు. ఆ పాట రమ్యముగా ఉండాలి, అంటే ఆనందింపచేసేదై ఉండాలి, అనేక మందిని బలపరిచేదై ఉండాలి, అనేక మంది తెప్పరిల్ల చేసేదై ఉండాలి. నిజంగా నువ్వు పాడితే ఎవరైనా ఎప్పుడైనా ఆ ఫీలింగ్ అనేది, ఆ మనస్సు అనేది ఎవరికైనా వచ్చిందా? నువ్వు పాడిన పాట ద్వారా, లేదా నువ్వు ఆరాధించినట్టు ఆరాధన ద్వారా ఎవరైనా ఆ ఆత్మలో ఆనందించగలిగారా, ఆత్మలో దాన్ని అనుభవించగలిగారా? రమ్యముగా పాడడం అంటే అర్థం అదే. ఆత్మలో వాళ్ళు ఫీల్ అవ్వాలి, నీ మనసులో అది తృప్తి నీకు ఇవ్వాలి, నీవు కూడా ఆ పాడిన దాన్ని బట్టి నిజంగా దేవుడు ఘనపరచబడాలి. ఆ ఫీలింగ్ అనేది, ఆ మనసు అది నీకు అర్థమవుతుంది. అప్పుడు అది నువ్వు రమ్యంగా పాడినట్టు లెక్క. అందుకే దేవుని సన్నిధిలో వాస్తవంగా
మనం లూసిఫర్ కూడా దేవుని స్తుతించాడు, గణపరిచాడు. కానీ వాస్తవంగా వాడి పాటలో శృతి తప్పింది అంటే దాని అర్థం ఏంటంటే వాడు స్వరము మారిపోయింది అని అర్థం. అనగా వాడి ఆలోచన మారిపోయింది అర్థం. నీవు దేవుని స్తుతించాలి, కీర్తన ద్వారా పాడాలనుకున్నప్పుడు నీ మనసు, నీ హృదయం పూర్తిగా ఆయనను మహిమ తెచ్చేదై ఉండాలి. అంత రమ్యముగా నీవు దేవుని కీర్తనల ద్వారా పాడి ఘనపరిచే కృపచేతను నింపబడాలని నేను ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. ఏదో అందరూ పాడినట్లుగా కాకుండా, ఏదో పాట పాడినట్లు కాకుండా, నేను పాడితే అనేక మంది కదిలించబడాలి, నేను పాడితే అనేక మంది మారు మనసు పొందాలి, నేను పాడితే అనేక మంది ఆత్మలు ఆనందించాలి అనే ఉద్దేశంతో మనందరం కూడా దేవుని కీర్తనల ద్వారా మనం ఘనపరచాలని, అలాంటి ఉద్దేశంతో ఇక నుండి అయినా మనం దేవుని స్తుతించాలని ప్రభు ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామా. నిజంగా ఈరోజు నుంచి అయినా కనీసం నేను పాడే పాటతో ఎవరైనా కదిలించబడుతున్నారా? ఎవరైనా మనస్సు, హృదయం తాకుతుందా? ఒకసారి నీకైనా, కనీసం నీకైనా అది నెమ్మది ఇవ్వగలుగుతుందా? ఆలోచించు. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, సర్వభూమికి మహారాజు అయిన తండ్రిని కొందరు ప్రభా, మేము రమ్యముగా నిన్ను పాడి స్తుతించి ఆరాధించే గొప్ప కృప మా అందరికీ మీరు దయచేసి సహాయం చేయమని. మేము పాడుతున్నప్పుడు అనేక మంది మారు మనసు పొందేలా, అనేక మంది పశ్చాత్తాపడేలా, అనేక మంది తమ పాపాలను విడిచిపెట్టేలా మీరే సహాయం చేయమని, ఆ రీతి మమ్మల్ని పాటల ద్వారా కూడా వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు, సర్వలోకమున సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.